ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. శివాయ నమ. ఏం చెప్పుకుందాం గురుగారు ఈరోజు? ఒక కథ చెప్పుకుందాం. ఎప్పటిలాగా చిన్న కథ చెప్పుకుందాం. ఏదో కథ చెప్దామని నేను అనుకున్నాను. ఇంకొక వాస్తవంగా జరిగిన ఇంకొక కథ చెప్తాను. వాస్తవంగా మహారాష్ట్రలో పూనా నగరంలో జరిగిన వాస్తవంగా జరిగిన ఒక కథ. సో ఇద్దరు వ్యక్తులు ఒక డాక్టర్ దగ్గరికి ఒక హాస్పిటల్కి వెళ్ళారు. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు వెళ్ళారు. ఇలా చాలా జరుగుతూ చాలా మంది వెళ్తూ ఉంటారు. అలాగే ఒక ఫేమస్ డాక్టర్ దగ్గరికి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు టెస్ట్ చేయించుకున్నారు. ఇద్దరు టెస్ట్ చేయించుకుంటే ఇద్దరికి స్కల్ ఎక్స్రే చేశారు. ఎందుకంటే ఒక ఆయనకి విపరీతమైన తలనొప్పి, ఇంకో ఆయనకి కూడా తలలో ప్రాబ్లమే. విచిత్రం ఏమిటంటే ఇద్దరు పేర్లు ఇంచుమించుగా ఒకలాగే ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. పేర్లు చాలా దగ్గరగా ఉన్నాయి. ఒకటే కాదు కానీ చాలా దగ్గరగా ఉన్నాయి. ఇద్దరికి తీసిన తర్వాత బై మిస్టేక్ ఈ రిపోర్ట్లు మారిపోయాయి. ఒక ఆయనకి క్యాన్సర్ ఉంది, ఒక ఆయనకి ఏమీ లేదు. ఆ మాస్ పెరిగిపోయి స్కల్లో అది తీయాలి. అదంతా క్యాన్సర్ ఇదైంది. అది క్యాన్సర్ టెస్ట్ చేస్తే ఇది మామూలు తలనొప్పి. సరే ఇద్దరు మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ క్యాన్సర్ ఉన్న ఇది చూసి రిపోర్టు ఆయనకి తప్పుగా ఇచ్చేశారు కదా. ఆ రిపోర్ట్ ఆయన తీసుకొచ్చాడు. హెడేక్ ఉన్నవాడు రిపోర్ట్ తీసుకొచ్చాడు, క్యాన్సర్ రిపోర్ట్ తీసుకొస్తే చూసి చాలా భయంకరంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. నీ దగ్గర కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉంది. కేవలం 3 నెలల సమయం ఉంది. ఈ లోపు చేయి చక్కదలిచి చేసి మిగిలిన ట్రీట్మెంట్ అది రెడీగా ఉండు. ఏం చేసినా 3 months అయితే నీదే టైం ఉంది. ఇది 4th స్టేజ్లో ఉంది. ఇప్పుడు దాకా చూసుకోకపోవడం. సరే తర్వాత అతను వచ్చాడు. అసలు క్యాన్సర్ పేషెంట్ వచ్చాడు. హెడేక్ మాత్రమే, అసలు క్యాన్సర్ పేషెంట్ వచ్చాడు. తనకు వస్తే చూశాడు, ఇదేమి లేదు, అంత నార్మల్గా ఉంది, 2 మందులు వస్తాం తగ్గిపోతుంది, మామూలు హెడేక్, దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోక్కర్లేదు అని చెప్పాడు. సరే అతనికి మామూలుగా 2 టాబ్లెట్లు రాశాడు. ఇద్దరికి చెప్పాడు, పంపించాడు. వెళ్ళిపోయాడు. ఇద్దరు వెళ్ళిపోతే ఏమీ లేదు అని 4th స్టేజ్లో నిజంగా క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తి ఆ స్కల్ ఓపెన్ చేయాలి, ఆ మాస్ ఉన్నదంతా తీసేయాలి, మళ్ళీ అది బతికితే బతుకుతాడు, లేకపోతే లేదు, అంత భయంకరమైన బతకడం ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి లేదనే చెప్పాడు. సో 3 months నీ దగ్గర టైం ఉందని చెప్పాడు. ఇన్ని అయినాయి. ఆయనకు ఏమీ తెలియదు కదా, అది ఏమీ తెలియదు. శుభ్రంగా తిరిగేస్తున్నాడు మహారాష్ట్రలో. 2 రోజులకి ఏదో మందులు ఇచ్చాడు, వేసుకున్నాడు, అయిపోయింది, తగ్గిపోయింది, ఏమి లేదు, తనకి ఏ ప్రాబ్లము లేదనుకొని తిరిగేస్తున్నాడు. సంవత్సరాలు గడిచిపోయింది. కట్ చేసి ఇతని దగ్గరికి వస్తే ఇతను కేవలం హెడేక్ ఉన్న అతను చనిపోయాడు. 3 నెలలు, కరెక్ట్గా 3 నెలలు నాకు క్యాన్సర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్పి కరెక్ట్గా 3 నెలలకి ఇతను చనిపోయాడు. అతను అంటే తర్వాత అతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు, అది వేరే విషయం. ముందైతే ఇమీడియట్గా చెప్పినట్టుగా ఏం జరగల, 3 నెలలు ఏం జరగల. తర్వాత చాలా కాలం అతను బతికాడు, అది వేరే విషయం. కట్ చేసి కథ మనకి ఏం చెప్తుంది అంటే ఇది వాస్తవంగా జరిగింది. మనకి సినిమా డైలాగ్ కాదు కానీ నిజం కూడా ఇదే. ఇవన్నీ మనం చూస్తుంటే భయపడితే అల్సర్ అన్న చంపేస్తుంది, ధైర్యంగా ఉంటే క్యాన్సర్ కూడా ఏమీ చేయదు అని మనం అనేక ఉదాహరణలు చూసాం. నవజోత్ సింగ్ సిద్ధు వైఫ్ చనిపోతుందని చెప్తే ఖచ్చితంగా నేను బతుకుతానని చెప్పింది ఆ అమ్మాయి, నాకేం కాదు అని. 4th స్టేజ్లో అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ కూడా నాకేం కాదని చెప్పింది. అలా మనం మనీషా కొయిరాల్ని చూసాం, యువరాజ్ సింగ్ని చూసాం. ఇలా ఎంతోమందిని మనం చూస్తున్నాం. నాకేం కాదు అని ధైర్యంగా ఉన్న వాళ్ళకి ఏమీ కాదు. మనం ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. కాబట్టి పాజిటివ్గా ఉందాం, అన్నీ పాజిటివ్గానే జరుగుతాయి. ఏదో ఉందని అనవసరమైన భయాలు, ఆందోళనలు పెట్టుకొని జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నిత్య జీవితంలో జరిగే సంఘటనలు కూడా ఇలాగే ఉంటాయి. నేను చెయ్యలేనని కానీ, నాతో కాదని కానీ ఇలా అనుకుంటే మాత్రం నిజంగా అలాగే అవుతాయి. పైన తదాస్తు దేవతలు అంటారు కదా, అది అలాగే అవుతుంది. కాబట్టి అలా ఆలోచించకండి, అంత పాజిటివ్గా ఉండండి, అన్నీ మంచిగా జరుగుతాయి. రైట్, బాగుంది. నేను చేయలేను అని అనుకుంటే ఈరోజు సునీత విలియమ్స్ బ్యాక్ వచ్చేది కాదు. ఆమె కూడా వెల్కమ్ చెప్పి 284 రోజులు 9 నెలలు అంతరిక్షంలో ఉండి అసలు మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ ప్రాక్టికల్ గా వాళ్ళు అనుభవిస్తుంటే అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తుంటే వీడియోస్ మనకు రిలీజ్ చేశారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆవిడకి అలవాటు అయిపోయింది, ఇది 3వసారి కదా అనుకుంటారు. ఏమైనా నేను వస్తాను అన్న నమ్మకం ఉన్నప్పుడు ఒకటి, ఆల్మోస్ట్ వదిలేసాము రావడానికి అవకాశం లేదన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఇంకో రకంగా మారిపోతుంది. అందుకనే అంత అనుభవం ఉన్న ఆమె కూడా ఇప్పుడు తీసుకొస్తున్నాడు ఆ షిప్ లోంచి, స్పేస్ షిప్ లోంచి బయటకు వస్తున్నప్పుడు, ఆ క్యాప్సూల్ లోంచి బయటకు వస్తున్నప్పుడు ఒక్కసారి ఆమె ఆనందం ఇంకో రకంగా ఉంది. అలాగే ఎప్పుడైతే వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళారో వాళ్ళని చూడగానే మొత్తంగా ఆవిడ ఎమోషన్స్ అన్ని మారిపోయాయి.
విపరీతమైన ఆనందంతో చిందులు వేసేసింది అక్కడ. అంటే అప్పుడు దాకా రావడానికి అసలు వెళ్తామో లేదో తెలియదు. ఈ కథ కూడా దీనికి అలాగే సరిపోతుంది, మనం చెప్పుకున్న కథ కూడా. సో అది ఏమి రాదు అంటే నిర్లిప్తకి వెళ్ళిపోతాం, వస్తుందంటే ఆశ వెళ్ళిపోతాం అనగానే అదే మనం ఎమోషన్స్ అన్ని ఆవిడలో చూసాం మనం. సో భారత సంతతికి చెందిన ఆవిడ కాకపోయినా హ్యూమన్ బీయింగ్స్ భూమి మీదకి మళ్ళీ రారు అనుకున్న వాళ్ళు వచ్చారు, వాళ్ళకి వెల్కమ్ చెప్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలి, ఆవిడ ఆరోగ్యం బాగుండాలి, తనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుందాం. రైట్. అంటే రిస్క్ కంపల్సరీ తీసుకునే వెళ్తారా గురుగారు? అంటే మేము వస్తాము రామో అనే ఇదితోనే వెళ్ళిపోతారు. కల్పనా చావ్లా అలాగే వెళ్ళింది. ఆమె అసలు మొట్టమొదటి కల్పనా చావ్లా, తర్వాత ఈమె ఇన్స్పిరేషన్ కల్పనా చావ్లా. మనం లైవ్ లో చెప్పుకున్న రోజే ఆవిడ పుట్టినరోజు 2 రోజుల క్రితం కల్పనా చావ్లాని కూడా. సరే నేను ఎందుకు మాట్లాడలేదు అంటే శుభమాని విలియమ్స్ వస్తుంటే మనం కల్పనా చావ్లా చనిపోయిన విషయం అంతరిక్షంలో ఇదే దీని మీద చనిపోయిన విషయం మాట్లాడితే బాగోదని నేను తెలిసి కూడా నేను టచ్ చేయలేదు. అంటే మనం శుభమాని వస్తుంటే మనం చనిపోయింది అన్న విషయం, అలాగే సేమ్ ఇష్యూ చనిపోవడం అన్న విషయం సరిగ్గా 2 days క్రితమే ఇది కూడా బర్త్డే. ఓకే.